నర్సిరెడ్డి గారు ఓన్లీ 2 minutes. 2 minutes, నాట్ మోర్ దెన్ దట్. ఈ పార్టీకి వెళ్ళి ఇద్దరిని ఈ పార్టీకి వెళ్ళి ఇద్దరిని మాట్లాడించి క్లోజ్ చేస్తాను. అధ్యక్ష, కృతజ్ఞతలు. 2020 ధరణి చట్టం వచ్చినప్పుడు అప్పటికి నేను శాసనమండలి సభ్యుని ఎన్నికై ఉన్నాను. ఆ చట్టం వచ్చిన రోజు ఇక్కడ ఈ సభకు వచ్చిన రోజు నేను ఆ చట్టాన్ని యాస్టీజ్గా పాస్ కావడాన్ని నేను వ్యతిరేకించాను. ఎందుకంటే ఆనాడే 38E సంబంధించి ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉండే. నల్లగొండ ఉమ్మడి జిల్లా, సూర్యాపేట జిల్లాలో దాదాపు 100 మంది రైతులు 38E కింద వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు రావాలి, కానీ రాకుండా ఎవరైతే అంతకుముందు నిజాం కాలంలో దొరవారు ఉన్నారో ఆ దొరవారి పేరు మీదనే ధరణి ప్రకారం భూమి మొత్తం ఆయన పేరు మీదకి వచ్చింది. కాబట్టి అప్పుడు 100 రోజులు ఈ డిజిటలైజేషన్ చేసిన తర్వాత చట్టం వచ్చింది. ఆ డిజిటలైజేషన్లో ఉన్న తప్పులు సవరించకుండా చట్టం వస్తుంది. ఆ చట్టం వల్ల ఇవన్నీ పరిష్కారం కూడా ఇందులో లేదు. కాబట్టి ఆ చట్టం ఆ రీతిలో సరికాదని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు దానికి పరిష్కారంగానే ఈ భూభారతి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ నేను రెవెన్యూ మంత్రి గారికి తమ ద్వారా తెలియజేసిందంటే, భూ సంస్కరణల చట్టం 1971 ఆ చట్టంలో ఏముందో మొత్తం మీరు పత్రికాముఖంగా ప్రకటన ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. 1కి 2 సార్లు ఇవ్వండి. ఎందుకంటే ఈ చట్టంలో ఎవరికి ఎంత భూమి ఉందనేది ఎవరైనా చూసుకోవచ్చు అని చెప్పారు. అది స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో చట్టసభల్లోనే మాకు 600 భూమి ఉంది, 600 ఎకరాలు ఉంది. అసలు 600 ఎకరాలు ఎట్టుంటుంది ఒక మనిషికి? నాకు చట్టం కొద్దిగా తెలుసు. నాకు 200 ఉంది, 200 ఎట్టుంటుంది? గౌరవనీయులు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు కుటుంబ సభ్యుల్ని మొత్తం కలిసి చెప్తారు. చెప్తే మాలాంటి వాళ్ళకు మరి నాకంటే ఈ 2 రకాలుగా అర్థం చేయాలి. చాలామంది జనానికి 600 ఎట్టుంటుంది అనేది ఉంటుంది కదా. కాబట్టి తప్పనిసరిగా ఈ చట్టము అందరు చూసుకునేటట్టే ఉండాలి. గౌరవనీయులు కవిత గారు మాట్లాడుతూ భూమి అనేది రైతుకు సైనికునికి ఇద్దరికీ ప్రేమపూరితమైంది, కాపాడే వాళ్ళని చెప్పారు. నిజంగా రైతు అంటే ఎవరు? భూమి మీద దున్ని మట్టి పూసుకున్నోడు రైతు అవుతాడు తప్ప మట్టి పూసుకోకుండా రైతు కాదు. ఆ మట్టి పూసుకున్న వాళ్ళు కౌలుదారులు ఉంటే మళ్ళీ వాళ్ళ పేరే ఉండొద్దు, వాళ్ళకి అక్యుపెన్సీ ఉండొద్దు, వాళ్ళకి అసలు ఆ జాడే ఉండొద్దు, రైతు జాడలే ఉండొద్దు అనట మాత్రం ఏ రకంగా చూసినా కూడా సరి అయింది కాదు. కాబట్టి ఆక్యుపెంట్ పేరు ఉండవలసిందే, ఉండాలి. దున్నేవాడితే భూమి మంచిది. ఇప్పుడు మన బెంచ్ మొత్తం కూడా దున్నేవాడికే భూమి, దున్నేవాడికే భూమి ఉండాలనే వచ్చేవరకు ఎవరికి ఉండదు, చెప్పే కన్నా అందరికి ఉంటుంది. అధ్యక్ష కానీ ఏంటి లేదు లేదు, ఆచరణలో చాలా తేడాలు ఉంటాయి అధ్యక్ష. మీకు తెలియదు ఏం లేదు, మీకు అన్నీ తెలుసు. మొత్తం ఈ చట్టం 23 క్లాజులతో ఉంది. అందులో సబ్ క్లాజులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2.12Pలో కౌలుదారి హక్కులు రక్షిస్తేందుకు కొరకు ఈ నిబంధన పెట్టడం కానీ, తర్వాత క్లాజ్ 2లో 2.15లో అనుభవించేవాడనే కాలం పెట్టడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఏవనేది నిర్ణయించడానికి 3.1.3.2లో క్లాజ్ 3 సబ్ క్లాజ్ 2లో ఒక అంశం చేర్చటం కానీ, ఆ తర్వాత మేము సర్వే చేస్తామని చెప్పి చాలా సాహసంగా 4.1Cలో ప్రస్తావించి ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు పంచాయతీలు తీసుకొస్తుంది. నా పేరు మీద 6 ఎకరాలు ఉంది, నీ పేరు మీద 3 ఎకరాలు ఏముంది, నీకు ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, అది నాదని చెప్పి ఇప్పుడు బలం ఉన్నోడు వస్తున్నాడు. కాబట్టి ఎవరికైతే ఆక్యుపెన్సీ ఉండి నిజంగా సేద్యం చేసుకుంటారో వాళ్ళకే భూమి ఇవ్వడం అనేది చాలా న్యాయమైంది. ఇది చాలా సాహసంతో తీసుకొస్తున్న క్లాజ్ 'అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. తర్వాత
సాదా బైనామాలు జూన్ 2 కంటే ముందు అనేది అనుకుంటున్నా. 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామాలా లేకపోతే ఇప్పటికి కూడా వర్తిస్తుందా అనేది ఇక్కడ నాకు 6/1లో మాత్రం జూను 2వ తేదీ 2014 జూన్ 2 కంటే ముందు వాళ్ళకే సాదా బైనామా వర్తిస్తుంది అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లారిఫై చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇలా చూసినప్పుడు 23 క్లాజులలో చాలా క్లాజులు సమస్యలను పరిష్కారం చేసేందుకు ఉన్నాయి. చివరిగా నేను చెప్పేది, మా గ్రామంలో, మా సొంత గ్రామంలో దేవాలయ భూములే లేవు, కానీ ఒక 10 మంది దేవాలయ భూములుగా రికార్డ్ అయినాయి. ఏది ఆన్లైన్లో ధరలు లేవు. ఇక వాటిని ఇడిపిస్తేందుకు నేను ఎమ్మెల్సీ స్థాయిలో ప్రయత్నం చేసే తప్ప లేకపోతే కాలే అప్లై చేసుకునేది వెరిఫైడ్ అండ్ రిజెక్టెడ్ వచ్చేది. కలెక్టర్ దగ్గర కూర్చొని మా ఊర్లో అసలు దేవాదాయ భూములు లేవండి, మీరు ఊకే రిజెక్ట్ చేస్తున్నారు, ప్రతిసారి ఒక 1000 రూపాయలు దరఖాస్తు పెట్టవలసి వస్తుందని కూర్చున్నాక ఆ 10 మందికి దేవాదాయ భూముల నుంచి విముక్తి కలిగి వాళ్ళు అమ్ముకుందామన్నా లేదా ఏదైనా చేసుకునేందుకు వచ్చింది. తర్వాత రెండవది పార్ట్ బిలో కూడా ఎవరి భూములు పోయినాయి అంటే వాస్తవంగా ప్రభుత్వ భూములు లేదా ఇతరులు ఎవరైనా పెద్ద లిటిగెంట్స్ భూములు పోతే ఇబ్బంది లేదు, కానీ చిన్న చిన్న వాళ్ళ భూములే వేల సంఖ్యలో ఉన్న రైతుల భూములు లిటిగెంట్ అంటే ఆ 18 లక్షల ఎకరాలలో ఉంది. దానికి కూడా పరిష్కారం చూడాలని చెప్పి ఇది లభిస్తుందని చెప్తున్నాం. తర్వాత గామకంఠం, గామస్థలం, ఆబాది ఇది కూడా గ్రామాలలో అన్నిట్లో నమోదై లేదు, అన్నిట్లో ఇంటి నెంబర్ లేవు. ఇంటి నెంబర్ ఉంటే ఏం చేస్తున్నారు, ఇగో నీ ఇల్లు ఉన్నంత వరకే ఒక ఆయనకు 10 గుంటల జాగా ఉంటుంది, 2 గుంటల ఇల్లు ఉంటుంది, ఈ 2 గుంటలే నీకు వర్తిస్తుంది ఈ నెంబర్ ప్రకారం, ఆ 8 గుంటలు అమ్ముకోవాలంటే నీకు హక్కు లేదని కూడా అంటున్నారు ఇప్పుడు. కాబట్టి దానికి కూడా రికార్డ్స్ ఇవ్వటం అంటే వ్యవసాయేతర భూమి, ఆబాది భూములకు కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం ఇస్తే, లేదా ఒకవేళ ఇంతకుముందే ఆ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఆ చట్టం వాళ్ళకే పూర్తి హక్కు ఇచ్చి ల్యాండ్ మొత్తం ఒక రికార్డుగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చుంటే ఇబ్బంది లేకుంటుండే. అటువంటి సర్టిఫికేట్ ఏది లేదు కాబట్టి ఇందులో పేర్కొన్నారు కాబట్టి దాని నుండి ఇవ్వడం అనేది సరి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ, తర్వాత చివరిగా కలెక్టర్ గారు తర్వాత రెవెన్యూ, మనం గతంలో చూసిన సివిల్ కోర్టుల భూములలో చాలామంది ఒక సామెత చెప్తారు, భూమి తగాద మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే గెలిచిన వాళ్ళేమో ఓడిపోయిన ఆయనేమో కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన ఆయన బయటకు వచ్చి ఏడుస్తాడని ఒక సామెత ఉండేది. ఇంటికి వచ్చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది ఇది. కాబట్టి తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో ఉంటే చాలామంది గ్రామస్తులు కూడా మధ్యవర్తులుగా పరిష్కారం చేసిన కేసులు 100ల కొద్దీ చూసిన నేనున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ ఉండవలసిందని చెప్పి తెలియజేస్తూ, తర్వాత పహానీ కూడా ఉండాలి, అది కూడా మాన్యువల్ కూడా ఉండాలని చెప్పి కోరుతూ ఈ చట్టాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నర్సిరెడ్డి గారు ఈ సాదా బైనామాల గురించి స్పెసిఫిక్గా వారు అడిగారు. 2/6/2014కు ముందు క్లియర్గానే అది ఈ చట్టంలో పేర్కొనబడింది. ఏదైతే 2/6/2014కు ముందు ఉన్న సాదా బైనామాలు 2020 చట్టం రావటానికి 2 రోజుల ముందు వచ్చిన తర్వాత 8 రోజులు అంటే అది 10/11/2020 వరకు ఏవైతే అప్లోడ్ చేశారో 9,24,000 అప్లికేషన్లు అప్లోడ్ చేశారు. ఇది లాస్ట్. ఇక సాదా బైనామాలు చాలా స్పష్టంగా మెన్షన్ చేశాము అధ్యక్ష. సాదా బైనామాలు ఎప్పటికప్పుడు వస్తే దాన్ని కంటిన్యూ చేయాలన్నది ఈ ప్రభుత్వానికి కానీ ఈ జీవోలో కానీ ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయలేదు. 2020 నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లు గత 2020 చట్టానికి ముందు తర్వాత అప్లోడ్ అయ్యాయో ఆన్లైన్లో ఉన్న అప్లికేషన్లని కన్సిడర్ చేయడం జరుగుద్ది. దాంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ. కొన్ని రిజెక్ట్ చేశారు అధ్యక్ష, కొన్ని రిజెక్ట్ చేయలే, అట్లా వాళ్ళ లాగిన్లో ఉన్నాయి. రిజెక్ట్ చేసిన వాటిని ల్యాండ్ ట్రిబ్యునల్ అథారిటీ దగ్గర అప్పీలు ఆప్షన్ ఇస్తున్నాము. రిజెక్ట్ చేయని వారిని ఎవరి పరిధిలో ఉన్న వాటిని జెన్యూనిటీ పట్టి, పెద్దలు జీవన్ రెడ్డి గారు అడిగినట్లు జెన్యూనిటీ పట్టి ఎవరు పరిధిలో ఉన్న వాటిని ఎలిజిబుల్
అంటే ఏదైతే యాక్సెప్ట్ అవుతుందో వాటిని అప్రూవ్ చేయటం జరుగుద్ది అధ్యక్ష.